సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మా, లైఫ్ గురించి మాట్లాడుకుంటే మామూలుగా అంటారు జీవితమే ఓ పోరాటం అని. అంటే జీవితం చాలా చిన్నది అని అంటారు. నాకైతే చిన్నదని అనిపించదు, చాలా పెద్దది. చిన్న జీవితంలో అన్నీ ఎంజాయ్ చేయాలి, వచ్చేది ఒకే జీవితం, చిన్న జీవితం. నాకైతే నా పర్సనల్గా నాకు ఇక్కడ చిన్న జీవితం అని ఎక్కడా కనిపించదు. మంచిగా పెద్దగా ఉంది జీవితం, మహాసముద్రం లాంటిది. దాన్ని చిన్నదనే నీకు మాత్రం నాకు రాదు. అసలు ఎలా అమ్మ జీవితంలో ఎలా ఉండాలి అంటారు? జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఏముందండి, మనం ఏదున్నా మనం ఎలా ఉన్నామో అలా యాక్సెప్ట్ చేసుకోవడమే, అంతే. సో అదే జీవితం, అంతే. జీవితంలో దేవుడు మనని ఏం చేశారంటే పంపించాడు. మళ్ళీ తీసుకెళ్ళిపోయేదాకా సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, పోరాటాలు ఇవన్నీ అధిగమించి మనం జీవించడమే జీవితం. అందుకే జీవితం అంటే అదే జీవితం, అంతే. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, మోసం చేసే వాళ్ళు ఉంటారు, కొట్టే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి. అదన్నీ అనుభవించి మనము ఉండడమే జీవితం. దేవుడు మనల్ని పంపించేసాడు కిందికి, అంతే. మళ్ళీ తీసుకెళ్లేదాకా ఇదే పోరాటం. జీవితం అంటే మీరు అన్నట్టుగా పోరాటమే, అంతే. సో ఏంటంటే మనుషులు ఎప్పుడైనా సంతోషంగా ఉండాలి అంటే ఏమిటంటేనండి, వాటర్ ఉంటుంది. వాటర్ మీరు ఎందులో పోస్తే అదే రకము, అదే ఆకారం ఉంటుంది. అట్లాగే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా, ఎవరుంటే వాళ్ళకు అనుగుణంగా ఉన్నారనుకోండి, మీకు అంతకంటే హ్యాపీయెస్ట్ లేదు. మంచి నీళ్లు పోసారనుకోండి, బాటిల్లో పోస్తే బాటిల్ మీకు ఆకారమే ఉంటుంది. ఒక చిన్న టబ్బులో పోస్తే టబ్బు లాగా ఉంటాయి. మీరు కలర్ నీళ్లు పోస్తే నిజంగా బాటిల్లో కలర్ నీళ్ళ లాగా అనిపిస్తుంది. అదే జీవితం, అంతే. జీవితం 4 స్టేజెస్ అండి. ఒకటి చిన్నప్పుడు బాల్యం, రెండోది ఏమంటే యూత్ గా ఉండడం, యవ్వనము, మూడోది మిడిల్ ఏజ్, 4th ఏజ్ గోల్డెన్ ఏజ్, ఓల్డ్ ఏజ్, అంతే. సో ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ లో మనకేం ప్రాబ్లమ్స్ ఉండవు. తల్లిదండ్రి దగ్గర ఉంటాము. ఒక ఆకు కింద ఒక పిందె ఎలా ఉంటుందో, కాయ ఎలా ఉంటుందో ఒక ప్రొటెక్షన్ లో మనం బతుకుతాము. సో అప్పుడు మనకేం బాధ ఉండదు. జీవితం అంటే తెలిసేది ఎప్పుడంటే టీనేజ్ వచ్చినప్పుడు. ఆ టీనేజ్ లో ఏమిటంటే అన్ని నేనే కొండలు పగలగొడతాను, యుద్ధాలు చేస్తాను అనేది ఉండి, ప్రతి ఒక్కటి కాన్ఫిడెన్స్, కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్, అన్ని నేనే చేస్తాను, అన్ని నేనే సాధిస్తాను అనమాట. అదే ఆ ఏజే మీకు ఒక మంచి ఏజ్. ఏంటంటే సరి అయిన దారిలో వెళ్ళడము, పెద్దలు ఏదన్నా చెబితే మీరు వినగలిగితే వినడము, అలాంటి చేసినప్పుడు ఆ జీవితం కూడా సెకండ్. అంటే అదే సెకండ్. యవ్వనంగా ఉన్నప్పుడు, యూత్ లో ఉన్నప్పుడు మాత్రమే మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే మీరు ముందు మీరే బాగుపడతారు. థర్డ్ ఏజ్ అంటే ఏంటంటే మిడిల్ ఏజ్. ఆ మిడిల్ ఏజ్ ఏమిటంటే ఇంకా మనం కొంచెం సెటిల్ అయిపోతాం. 40, 50, 55 వచ్చేస్తుంది ఏజ్. సో కొన్ని బాధ్యతలన్నీ కొంచెం తీరినట్టు ఉంటుంది. పిల్లలకు పెళ్లిళ్ళు చేయడాలు, చదువులు అయిపోవడాలు, దాని తర్వాత ఇంకా హాస్పిటల్కు మన ఈ బండి అనేది గ్యారేజ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది, సర్వీసింగ్ వెళ్తూ ఉంటది. ఒకసారి అక్కడే పెట్టుకుంటాడు సర్వీసింగ్ చేయాలని, అలాంటి పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మిడిల్ ఏజ్. సో ఇవన్నీ ఏంటంటే నేర్చుకోవడం, జీవిత పాఠాలు. సో నేను చిన్నప్పుడు ఉన్నంత ఉత్సాహం ఉండదు. మిడిల్ ఏజ్ సెకండ్ ఏజ్ ఉన్నప్పుడు, యవ్వనం ఉన్నప్పుడు ఉన్నంత ఏమిటంటారంటే ఉల్లాసము, ఉత్సాహము ఉండదు. థర్డ్ మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి బాధ్యతలు, బరువులు ఉంటాయి. ఆరోగ్యం కూడా అదే చెప్తాను, ఇందాక చెప్పినట్టు మన బండి అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటుంది. మన అదృష్టం బాగుంటే అక్కడే ఉండాల్సిన పరిస్థితి కూడా మిడిల్ ఏజ్ లో రావాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు వస్తుంది. థర్డ్ ఏజ్ వచ్చేటికి ఓల్డ్ ఏజ్. ఈ ఓల్డ్ ఏజ్ అంటే మన సామాన్లను సర్దేసుకోవాలి ఇంకా. సో మనం ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎప్పుడు ఖాళీ చేస్తామో తెలియదు ఇల్లు, ఎందుకంటే ఇది మన పర్మనెంట్ రెసిడెన్స్ కాదండి. సో వీఆర్ ఆల్ గెస్ట్స్. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అయిపోయింది, దిగిపోండి. మనం ట్రైన్ లో, బస్సులో, ఫ్లైట్ లో మన స్టాప్ వస్తే అలాగే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మన సామాన్లన్నీ మనం సర్దేసుకొని రెడీగా ఉండేసి, సో ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి. ఇంకా అయిపోయింది, ఈ ఏజ్ అయిపోయింది. సో ఎప్పుడు మనము రమ్మంటే ఇలా పిలవంగానే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఏదైనా వీలైతే నలుగురికి ఏదన్నా 4 పిల్లలకు, అంటే మన పిల్లలతో మనం ఉండాల్సిన, ఒకవేళ ఆ అదృష్టం ఉంటే పెద్దవాళ్ళు పిల్లలతో పాటు, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో లేకుండా పిల్లలతో పాటు ఉంటే అప్పుడు పిల్లలకి ఏదో మన ఎక్స్పీరియన్స్ కాస్త మంచి చెడు చెప్పేసుకొని ఉండడము. మరి ముఖ్యంగా భార్యాభర్తలు ఆ ఏజ్ లో ఇప్పుడు ఏమిటంటే అంటే ఈ మధ్య వింటున్నాను, 60, 70, 80 వచ్చి ఇద్దరు పెద్దవాళ్లే పోట్లాడుకుంటున్నారు. వాళ్ళు
నువ్వు అప్పుడు అది చేసావు, నువ్వు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళ పెళ్లి ముచ్చట చెప్పుకుంటారు. అలాంటివి ఏమి చెయ్యకుండా, ఎందుకంటే నువ్వు ఎప్పుడు వెళ్తావో నేను ఎప్పుడు వెళ్తానో తెలియదు కాబట్టి ఏదో మంచిగా ఉండి అందరికి మంచి అనిపించుకొని పిల్లలకి మనం భారం కాకుండా ఉండడం. సో అట్లాగే ఒక ఊరికి ఒక గురువు గారు వచ్చారట. ఆ గురువు గారిని పెద్దవాళ్ళందరూ కలిసి, సార్ మాకు ఏదైనా గురువు గారు కొంచెం మంచి మాటలు చెప్పండి అంటే ఆయన మౌనంగా ఉండి పక్కన ఒక పెద్ద సముద్రం లాగా ఉంటే అక్కడ పోయి మౌనంగా కూర్చున్నాడట. అసలు ఏం మాట్లాడలేదు. అందరు అన్నారు, అదేంటి మేమేం తప్పు చేసాము, గురువుగారు మాతో ఏమీ మాట్లాడటం లేదు ఏంటి అని అడిగారట. అడిగితే ఏం మాట్లాడలేదట, మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చున్నట. కూర్చుంటే గురుగారు మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా క్షమించండి అని అంటే, ఏం లేదు, నేను ఇప్పుడు ఇది దాటేసి వెళ్ళిపోవాలి, దీంట్లో సముద్రంలో నీళ్ళు అన్నీ అయిపోతే నేను దాడదామని. అదేంటండి సముద్రంలో నీళ్ళు ఎక్కడన్నా అయిపోతాయా, అది పారుతూనే ఉంటుంది, అదే జీవితము. జీవితం అంటే అదే, జీవితం అంటే సముద్రం లాంటిది, నీళ్లు పారుతూనే ఉంటది. ఆ పారిన తర్వాత నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత నా బాధ్యతలు తీర్చుకుంటాను, నన్ను నేను తెలుసుకుంటానంటే తెలుసుకోవు, అదే జీవితము. జీవితం అంటే సముద్రం లాగా కాదు, ఒక చిన్న నీటి కుంట లాగా ఆలోచించుకో. ఆ నీటి కుంటలో నీళ్లు ఇట్లాగా ఉంటాయి, సముద్రంలో నీళ్ళలాగా పారవు. ఆ నీటి కుంటలో నీళ్లు ఎలా పారకుండా ఉంటాయో అలాగే నీ ఆలోచనలు కూడా కంట్రోల్లో పెట్టుకొని ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించుకో, అదే జీవితం అని చెప్పాడంట. జీవితం అంటే అంతే, ఉన్నది మనం యాక్సెప్ట్ చేసుకోవడం, మనం ఎలా ఉన్నామో మనం యాక్సెప్ట్ చేసుకోవడం, ఉన్నన్ని రోజులు నలుగురికి ఉపయోగపడడం. దాని తర్వాత ఎలాంటి ద్వేషాలు ఇవి పెట్టుకోకూడదు, ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతామో. మరి ముఖ్యంగా ఇప్పుడు అండి ఏజ్, ఇది వరకు ఉండేది 70, 80 అంటే ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. పిల్లలు పెద్దలు అనేది ఏమీ లేదు, ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో తెలియటం లేదు. సో ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉంటాం. రేపొద్దున సడన్ గా పోయారంట, అయ్యో పోయారా అని కనీసం మనం నలుగురు అనుకుంటే చాలు, పోతే పోయాడు, ఎవరికి ఉండియోప్పుడు ఎవరికి ఉపయోగపడ్డాడు అనే అంతే. పోయాడా అనే బదులు అయ్యో పోయారా అనిపించుకోవాలి, అయ్యో పోయాడా అని అనిపించుకోకూడదు. సో ఎలాగున్నా మనం యాక్సెప్ట్ చేసి మన వల్ల ఎవరికన్నా 4 మంచి మాటలు చెప్పి మనకు చేతనైతే ఏదన్నా హెల్ప్ చేసి అలా ఉండడమే తప్ప ఇలాంటివి పోట్లాటలు అవన్నీ పెట్టుకుంటే ఎవరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదండి. సో మనం అందరితో వీలైనంత వరకు మనం అందరితో కాంప్లికేషన్స్ లేకుండా మంచిగా ఉండడమే అదే జీవితం. అంతే, ఎలా ఉన్న జీవితం అలా యాక్సెప్ట్ చేసుకోవడమే. ఆల్రెడీ అక్కడ రిటర్న్ స్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది, మనం అందులో చేసేది ఏమీ లేదు. అట్లా ఏది జరగాలంటే అది జరుగుతుందని మనం చేతులు ముడుచుకోక్కర్లేదు. మన ఎఫర్ట్స్ ఏమున్నాయో మనం చేయడం, ఏదన్నా వస్తే యాక్సెప్ట్ చేయడం, అంతే. మీ జీవితంలో ఏం సరిదిద్దుకుంటారంటే సరిపోయిన జీవితం గురించి మనం ఏం సరిదిద్దుకోలేమండి. ముందు ఏం జరగకుండా ఉండడమే అంతే. అందుకని ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసి ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండా, మన చుట్టూ ఉన్న వాళ్ళని నలుగురు సంతోష పెట్టాడు, అదే జీవితం. నిజమే. ఎప్పుడు ఇంతకు ముందు మీరు అన్నట్టు ఏంటంటే ఒకప్పుడు ఆ ఏజ్ వచ్చాక పోయేవాళ్ళు, ఇప్పుడు లేదు, అసలు ఏజ్ తో సంబంధం లేదు. హెల్త్ ఇష్యూస్ అలాగే ఉన్నాయి. అంటే ఒక ఏజ్ వస్తేనే షుగర్, ఒక ఏజ్ వస్తేనే భయంకరమైన వ్యాధులు. ఇప్పుడు అట్లా కాదు, చిన్న ఏజ్ నుంచే పెద్ద పెద్ద డిసీజ్ వస్తున్నాయి. మిడిల్ ఏజ్ నుంచే గ్యారేజ్ వెళ్తూ ఉంటుంది అంతే. మిడిల్ ఏజో ఇంకో ఏజో కూడా చెప్పక్కర్లేదు. సో ఎప్పుడు ఏమవుతుందో, ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమిటో కూడా తెలియదు. అందుకని ఉన్నన్ని రోజులు అందరితో మనం ఇక్కడ ఉండమండి. మనం ఎవ్వరం ఇక్కడ పర్మనెంట్ దేనికి అంటారు కదా, ఎన్ని సంవత్సరాల గ్యారంటీ, మనకే లేదు గ్యారంటీ, దేనికి ఎన్ని సంవత్సరాల గ్యారంటీ. కరెక్ట్. సో గ్యారంటీ లేని బతుకు మనది. అందరితో వీరెంత వరకు బాగా ఉండి అందరితో మంచి అనిపించుకోవడం అంటేనే అదే జీవితం. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.